హలో గైస్, చాలా మంది అంటారు ఈ సెక్టర్ రైజ్ అవుద్ది, ఆ సెక్టర్ రైజ్ అవుద్ది అండ్ ఈ స్టాక్ ట్రెండింగ్లోకి వస్తుందని ఎలా చెప్తారు. అయితే ఏ సెక్టర్ రైజ్ అవుతుందో ఎలా చెప్పాలంటే మన దగ్గర ఒక మంచి ప్లాన్ ఉందన్నమాట. అయితే స్ట్రాంగెస్ట్ సెక్టర్ ఎత్తుక్కోవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే హై ప్రాబబిలిటీ ట్రేడ్స్ వస్తాయి. అయితే దీనికి ప్లాన్ ఏంటి? ఫస్ట్ స్టెప్ వచ్చి మన ప్లాన్లో ఏంటంటే చెక్ విచ్ సెక్టర్ ఇండెక్స్ ఈ స్ట్రాంగెస్ట్ దిస్ వీక్. అంటే ఇప్పుడు ఏ సెక్టర్ ఎత్తుక్కోవాలి. ఇప్పుడు నిఫ్టీ ఆటో సెక్టర్ అనమాట ఇది. ఇందులో 1 వీక్ చార్ట్ ఓపెన్ చేసి 200 SMA లైన్ పైన ఉంది. అయితే ఇదేంటి ఇప్పుడు అప్ ట్రెండ్లో ఉందని మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు మీరు చూసినట్టయితే నిఫ్టీ ఇప్పుడు ఆటో ఉంది కదా, ఇది నియర్గా రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చింది. అంటే ఏంటి, ఈ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయితే అంతా మొత్తం ఆటో స్టాక్స్ అన్ని ర్యాలీ అవుతాయి, అంటే లైక్ మహీంద్రా ఇవన్నీ. అయితే మరి స్టెప్ 2 ఏంటి, గో ఇన్సైడ్ దట్ సెక్టర్. అంటే ఇప్పుడు ఈ సెక్టర్ ఓపెన్ చేసి నిఫ్టీ ఆటోలో మహీంద్రా అండ్ సుజుకి ఇవన్నీ ఎత్తుక్కోవాలన్నమాట. అందులో స్టెప్ 3 ఫైండ్ స్టాక్స్ నియర్ ఆల్ టైమ్ హై, టైట్ కన్సాలిడేషన్ అండ్ వాల్యూమ్ కాంట్రాక్షన్. ఇలా ఈ 3 క్రైటీరియాలో అట్లీస్ట్ ఏవో ఒక రెండైనా క్రైటీరియాని సాటిస్ఫై చేసే స్టాక్స్ని వెతుక్కోండి. స్టెప్ 4 ఏం చేస్తారు, ఎంటర్ ఆన్ బ్రేక్అవుట్. అంటే ఇప్పుడు అది బ్రేక్అవుట్ అయిన వెంటనే ఎంటర్ అయ్యారనుకోండి, ఇక్కడ ఇండెక్స్ కూడా బ్రేక్ అవుద్ది. అప్పుడు చాలా హై ప్రాబబిలిటీ ట్రేడ్స్ వస్తాయి. అంత ఈజీ. కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.